హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి చక్కటి డోలా క్రేప్ శారీస్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. చూసారు కదా, ఇక్కడే అర్థమైపోతుంది లుక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఫంక్షన్స్కి కట్టుకోవడానికి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా చాలా బాగుంది. దీని ప్లస్ పాయింట్స్ రెండు ఉన్నాయండి. బడ్జెట్ రేంజ్ ఒకటి, బ్లౌజ్ ఒకటి అసలు ఇరగదీసేసింది. బ్లౌజ్ అయితే అసలు చాలా చాలా బాగుంది. చూపిస్తాను కదా వీడియోని. ప్లీజ్ ఒక్కసారి వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టిద్దాము. సో ఫస్ట్ నేను వేసుకున్న శారీ తోటి స్టార్ట్ చేసిద్దాము. చెప్పాను కదండి, డోలా క్రేప్ అని చెప్పి చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే వేసుకున్నామా లేదా అంత తేలిగ్గా అనిపిస్తుంది అనమాట. చక్కగా మనం ఫంక్షన్స్కి, చక్కగా జర్నీస్కి, ఎక్కడికైనా ఎక్కువసేపు ట్రావెల్ చేసి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి శారీస్ని అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే చాలా చాలా బాగుంది. ఫీల్ అది చక్కగా తేలిగ్గా అనిపిస్తుంది. గ్రాండ్ లుక్ ఉంది. బడ్జెట్ రేంజ్ అని చెప్తున్నాను కదా, మీకు చూపిస్తాను దీని రేంజ్ ఏంటనేది. సో ఇది పళ్ళు చాలా ఎలిగెంట్గా ఉందండి. మంచి బెనారసి పళ్ళు వచ్చింది. ఇది ఉత్తిగా ఇచ్చేలా చూసారా, మొత్తం వీవింగ్ జరీ చెట్టు డిజైన్ ఇచ్చినారు. మొత్తం పెద్ద చెట్టు, దాని మధ్యలో ఇలాగా ఫ్లవర్స్ డిజైన్ లాగా సిల్వర్ వీవింగ్ వచ్చిందనమాట మొత్తం అంతా చెట్టుకి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. ఆ సిల్వర్ కలర్ వచ్చేసరికి చాలా అందం వచ్చేసింది. రెండు వైపులా వస్తుంది. మళ్ళీ శారీ అంతా బుట్టి వచ్చేసింది. జస్ట్ 2900కి చాలా బాగుంది. మంచి బెనారసి పళ్ళు వస్తుంది. శారీ అంతా ఇట్లాగే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, ఎక్కడ మనకి ఇరిటేషన్ లేదు. మంచి షైన్ ఉంది. కలర్ అయితే ఇది మెరూన్ రెడ్ టైప్లో వచ్చింది. బ్రిక్ రెడ్ ఆ టైప్లో ఉంది నేను వేసుకున్నది అయితే. దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అండి, చూపిస్తాం. ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్. కలర్స్ అయితే చిన్న వేరియేషన్ ఉంటుందండి, అది మీరు ప్రిపేర్డ్గానే తీసుకోండి. లిటిల్ బిట్ వేరియేషన్ అంతే, బ్రైట్గా రావచ్చు. సో దీనికి స్పెషల్ చెప్పాను కదా, చెప్పిస్తాను మీకు. ఇది శారీ రెండు వైపులా వచ్చేస్తుంది. డిజైన్ అయితే మంచి పింక్ కలర్ అండి, చాలా చాలా బాగుంది. రూబీ పింక్ టైప్లో వచ్చిందనమాట. సో నాకు కలర్స్ వచ్చాయండి, కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. సో మొత్తం శారీ అంతా మధ్యలో బుట్టి కూడా వచ్చిందండి. ఇది మనకి రామాంగో పట్టులో వస్తున్న డిజైన్స్ అనమాట. ఇవన్నీ కూడాను ఇలాగే వస్తున్నాయి చూసారా. ఆ డిజైన్ని తీసుకొచ్చి మనకి జస్ట్ రిప్లికా అనమాట, డిజైన్ రిప్లికా. ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది పళ్ళు. పళ్ళు కూడా గ్రాండ్గా బాగా ఇచ్చారండి. దీనికి బ్లౌజ్ స్పెషల్ అని చెప్పాను కదా, రెండు స్పెషల్స్ అన్నాను కదా. ఒకటి బ్లౌజ్ చూసారా, మొత్తం మీనాకారి బ్లౌజ్ వచ్చింది. జాల్ క్రీపర్ స్టైల్ అనమాట. మొత్తం అంతా క్రీపర్ స్టైల్ వచ్చింది. సెల్ఫ్ కలర్ అయినా చాలా చాలా బాగుంది. 1 మీటర్ బ్లౌజ్ వచ్చింది. దీనికి మళ్ళీ స్లీవ్స్కి బార్డర్ వస్తుంది అనమాట. 2900లోనే ఉంది ప్రైస్ కూడాను. చక్కగా ఉంది. ఇలా వస్తుంది అనమాట. మీరు బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా ఉంటుంది, బట్ మనకి ఇదేమి ఇష్యూ కాదు, ఎక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. ఇలా వస్తుంది అనమాట. ఎంత బాగుందో చూడండి. చక్కగా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకోండి, చాలా చాలా బాగుంటుంది. సెల్ఫ్ కలరే కుట్టించుకోండి. మీ దగ్గర ఏమైనా మిక్స్ అండ్ మ్యాచ్ ఒకసారి వేసుకోవచ్చు, అందులో తర్వాత ఇది సెల్ఫ్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసుకోవచ్చు. చక్కగా ఉంది. 2900కి అసలు కళ్ళకు అద్దుకొని తీసుకోవచ్చు అండి. శారీ అయితే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఫ్యాబ్రిక్ అంతా కూడాను. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయి. 47 ఇంచెస్ హైట్ వచ్చింది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే సో మంచి బ్లూ షేడ్. ఇవే కలర్స్ నాకు ఆఫ్లైన్లో కూడా అయిపోయాయి. సేమ్ పీసెసే వచ్చాయన్నమాట. క్వాంటిటీ వస్తాయి కదా, అసలు ఆఫ్లైన్లో కూడా నాకు బాగా వెళ్ళిపోయాయి. దీనికి ఇదేంటి మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది. అయ్యో, నేను వేసుకున్న దానికి కూడాను మీనా వీవింగ్ బ్లౌజ్ వచ్చింది. ఇది 2800. అది మొత్తం వీవింగ్ జరీ వచ్చిన శారీ అయితే 2900. సో ఇట్లా వస్తుంది అనమాట. మంచి బ్లూ కలర్ అండి, జర్మన్ బ్లూ కలర్ బాగుంది. దానికి ఇట్లాగే గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ చెట్టు డిజైన్, అది ఎంత బాగుందో. వీవింగ్ బుట్టీస్ వస్తాయి. అండ్ పళ్ళు. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది. ప్లెయిన్ వచ్చింది కాబట్టి 2800 అంతే. ఇంకా వేరేది ఈ కలర్ వచ్చేసరి బ్లూ ఒక్కటే వచ్చినట్టుందండి, అందుకనే అది రేంజ్ కూడా మనకి తగ్గింది. ఇది వైన్ కలర్, మజంతా వైన్ ఆ టైప్ ఆ షేడ్లో ఉంది. సో 2900 ఇది. ఎందుకంటే బ్లౌజ్ చితకొట్టేసింది అన్నాను కదా, అలా వచ్చింది. చాలా చాలా బాగుందండి. ప్రతి కలర్ మీద ఈ క్రీపర్ స్టైల్, అదే ఈ చెట్టు ఉంది చూసారా, గోల్డ్ కలర్ వీవింగ్ అండ్ సిల్వర్ కలర్ వీవింగ్
చాలా బాగా హైలైట్ అవుతున్నాయి. ప్రతి బేస్ మీద ప్రతి కలర్ చాలా బాగుంది. మొత్తం ఈ బుటీస్ వచ్చాయి చూడండి, బుటీ మధ్యలో కూడా అలాగే వచ్చింది. సిల్వరు గోల్డ్ ఆల్టర్నేటివ్. మొత్తం శారీ అంతా దగ్గర దగ్గరగా వచ్చాయి. ఇక్కడ కూడా దగ్గర దగ్గరగా వచ్చాయని చూసారా, బోర్డర్ స్టైల్ కూడాను దగ్గర దగ్గరగా ఉంది. అసలు బడ్జెట్ రేంజ్లో అసలు చాలా బాగుంది. మంచి పళ్ళు ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్. నాకు ఇది హ్యాండిల్ చేయడం రావట్లేదు. సో ఇలా కుట్టుకుంటే అసలు చాలా బాగుంటుంది కదా అండి. ఇట్లాగా స్టిచ్ చేయించుకోండి, ఎల్బో హ్యాండ్స్ పెట్టించి చిన్నగా ఇలా బుట్టలా పెట్టించండి, చాలా బాగుంటుంది. 2900. ఇంకొకటి వచ్చేసరికి మంచి లావెండర్ కలర్. ఎన్ని 3, 4, 5 కలర్స్ వచ్చాయి. ఇవి కూడా సేమ్ అలానే వచ్చింది. బాగా వచ్చిందండి డిజైన్ కూడాను. జస్ట్ 2900కి అసలు చాలా బాగుంది. బడ్జెట్ రేంజ్లో ఉంది కదా. నాకు తెలిసి ఇది నేనైతే బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాను అనుకుంటున్నాను. సో ఇట్లా అనమాట, జస్ట్ చాలా చాలా బెస్ట్ డీల్కే ఇస్తున్నాను. ఇది పళ్ళు, గోల్డ్ కలర్ పళ్ళు. చెప్పాను కదా, ప్రతి బేస్ కలర్ మీద గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ వీవింగ్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. చాలా అందంగా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కూడాను ఇలాగే వస్తుంది బ్లౌజ్. ఇది చాలా బాగుందండి. అసలు చక్కగా మంచిగా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకోండి, ఇంకేమి చేయించద్దు శారీకి. చాలా చక్కగా ఉంది. 2900కి చాలా బాగున్నట్టే. మంచి డోలా క్రేప్ శారీ ఫ్యాబ్రిక్ కూడా అది ఫీల్ అది చాలా బాగుంది. తేలిగ్గా అనిపిస్తుంది అనమాట. నేను వేసుకున్న దానికి కూడా సెల్ఫ్ కలరే అలా జాల్ వీవింగ్ డిజైన్ బ్లౌజ్ వచ్చిందండి. 2900. ఇంకొకటి వచ్చేసరికి ఇది కూడా మనకి డోలా క్రేపే. ఇది సేమ్ డిజైనా, సేమ్ డిజైన్ అంటారా? ర్యాండమ్గా పంపిస్తామండి. సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైన్ వచ్చింది. ఏదో ఒక డిజైన్ మేము ర్యాండమ్గా పంపిస్తాము. అంతా ఒకటే. ఇల్లు వచ్చింది దీని మీద, సేమ్ అండి, సేమ్ డిజైన్, సేమ్ శారీనే. సో ఇట్లా వస్తుంది. ఏదైనా సరే మనకి బ్లౌజ్ బుటీ ఏమైనా వేర్ అవ్వచ్చు. సో అందుకని ర్యాండమ్గానే పంపిస్తాము ఏదో ఒక శారీని. సేమ్ శారీ అయితే మీకు నచ్చినట్లయితే ఇది అనమాట. చాలా బాగుందండి. కలర్ అయితే మంచి ఇంగ్లీష్ కలర్, పేస్టల్ షేడ్ అనమాట. మంచి గ్రీన్ కలర్లోనే పేస్టల్ గ్రీన్, చాలా బాగుంది. మంచి కలంకారీ డిజైన్ టైప్ బార్డర్ వస్తుంది. ఇట్లా కాంట్రాస్ట్ చక్కగా ఉంది. ఇది థీమ్ వైజ్ వచ్చింది. కలంకారీ ట్రైబల్ థీమ్లా అనిపిస్తుంది అంతాను. బాగుంది కదా అండి. సో ఇట్లా వస్తుంది అనమాట. పళ్ళు వచ్చేసరికి దీనికి స్పెషల్ గచ్చోలా పళ్ళు. ఇది పళ్ళు ఎంత బాగుందో చూడండి పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది. దీని ప్రైస్ వచ్చేసరికి 3600. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ అది కూడాను అదిరిపోయింది. ఇది రేర్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ పేస్టల్ షేడ్, లైట్ షేడ్ అనమాట. మనకి వీడియోకి చిన్న వేరియేషన్ ఉండొచ్చు. పేస్టల్ షేడ్ ఇప్పుడు చూపించేవి కూడా అన్నీ అలాగే వచ్చాయి, పేస్టల్ షేడ్స్. ఇవి నేను అంతకు ముందు కూడా చూపించాను అండి, మంచి క్రేజ్గా తీసుకున్నారు ఇవి. సో అందుకని నేను మళ్ళీ రిపీట్ చేశాను. ఇవైతే అప్పుడు డిజైన్ వేరు ఉండొచ్చు, కలర్ కాంబినేషన్స్ వేరు, అప్పుడు ఇంకా ప్రైస్ కూడా వేరండి. అది నాకు తెలిసి 3900, ఇప్పుడు 3600లోనే వచ్చింది. నాకు బెస్ట్ డీల్కి వచ్చింది. సో మీకు కూడా బెస్ట్ డీల్కి ఇస్తున్నాను అనమాట. కలంకారీ స్టైల్ వచ్చింది. సో ఇలా అనమాట. బాగుంది కదా అండి. అసలు శారీ అయితే కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. ఇది ఏం కలర్ అంటామో తెలియట్లేదు అండి, మట్టి కలర్లా అనిపిస్తుంది. బాగుంది. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. దీనికి బార్డర్ కూడా వస్తుందండి బ్లౌజ్కి. సో అట్లా అనమాట. ఏదైతే మనకి ఇట్లా పైపింగ్ వచ్చిందో బార్డర్లో వచ్చిన కలర్ని హైలైట్ చేశారు బ్లౌజ్ తోటి. 3600. ఇంకొక సారీ వచ్చేసరికి వావ్, ఈ కలర్ కూడా చాలా బాగుంది. డిజైన్ కూడా బాగుంది. ఇది కూడా కలంకారీ. ఇది కలర్ ఏం చెప్పాలో అండి, ఎగ్జాక్ట్ వస్తుంది కలరు, చూసుకోండి. సో ఇలా మంచి పింక్ కలర్ తోటి హైలైట్ చేశారు. కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. మీరు ఇట్లా సింగిల్ స్టెప్ పెట్టచ్చు, లేదంటే స్టెప్స్ పెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే దీన్ని వేర్ చేయొచ్చు అనమాట. చాలా చక్కగా ఉంది. కలర్ కాంబినేషన్ బాగుంది. చూసారా, రేర్ కలర్ కాంబినేషన్స్ అనమాట. మనకి రెగ్యులర్గా దొరికే కలర్స్ కాదు. ఇది 3600లో ఉంది.
ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. కొంచెం బ్లౌజ్కి బార్డర్కి లిటిల్ బిట్ వేరియేషన్ అనిపించింది, వేసుకుంటే ఆడిగా అయితే ఏమి ఉండదు. సో అట్లా అనమాట. బార్డర్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది దీనికి. 3600. చాలా చక్కగా ఉంది కలర్ అయితే. ఇంకొకటి వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ శారీస్ కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి. ఒక 3 కలర్స్ 3 or 4 కలర్స్ వచ్చాయి. ఇది మంచి ఆనియన్ పింక్, అంతకు ముందు కూడా నేను చూపించాను. ప్యూర్ జార్జెట్ అనమాట. ఆనియన్ పింక్, పిచ్ వై స్టైల్, రియల్ మిర్రర్ తోటి హైలైట్ చేశారు. రియల్ మిర్రర్ స్కేలప్ వస్తుంది ఇలా. చాలా బాగుంది, చూసారు కదా, బాగుంది. మంచి ఆనియన్ పింక్ అండి. ఇవైతే కలర్స్ చాలా చాలా తేడా ఉంది. ఇది లైట్ పేస్టల్ షేడ్స్ అనమాట. వీడియోకి మనకు కొంచెం బ్రైట్గానే కనిపిస్తున్నాయి, అది మీరు ప్రిపేర్డ్గానే తీసుకోండి. సో ఇట్లా వస్తుంది అనమాట. ఎంత బాగుందో చూసారా. ఇది పళ్ళు అంతా ఒకలాగే వచ్చేసింది. ఇట్లా మనకి స్కేలప్ కూడా ఇట్లా వచ్చింది చూసారా. ఇట్లా 2 లైన్స్ తోటి మిర్రర్ వర్క్ వస్తుంది. ఇది అంతా హ్యాండ్తో చేసిన మిర్రర్ వర్క్. 2 వైపులా బార్డర్ వస్తుంది. పైన ఏమో సింగిల్ లైన్ వస్తుందండి, కింద డబల్ లైన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. ఇలాగే ఆవులు కృష్ణుడితోటి హైలైట్ చేశారు. మంచి ఆనియన్ పింక్, పేస్టల్ పింక్. ఇంకొకటి వచ్చేసరికి ఇది ఏం కలర్ అంటాము, గ్రే బ్లూ షేడ్లో ఉంది. గ్రేష్ బ్లూ ఆ షేడ్లో కనిపిస్తుంది. ఇది ఇలా వచ్చింది, చాలా బాగుంది. గ్రేష్ బ్లూ కలర్ ఆ టైప్లో ఉంది. సో ఇది సెకండ్ శారీ అనుకోండి. సో ఇట్లా అనమాట. ఎంత బాగుందో చూసారా. ఈ పిచ్ వై స్టైల్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుందండి. ప్యూర్ జార్జెట్ విత్ రియల్ మిర్రర్ వర్క్ అనమాట. స్కేలప్ వర్క్ కాబట్టి అంత ప్రైస్ వచ్చింది. ఇదంతా డిజిటల్ ప్రింట్ అనమాట. సో అందుకని అంత ప్రైస్ ఉంది. ఇది యాక్చువల్లీ ఇంకా మీరు షోరూమ్కి వెళ్ళి ఎక్కడైనా సరే చూస్తే ఇంకా 5000 ఎబోనే ఉంటుంది. మన దగ్గర జస్ట్ నేను ఎంత ప్రైస్ చెప్పాను మీకు, 4600. ఈ బ్లౌజ్ 4600. ఇంకొకటి వచ్చేసరికి ఇది పేస్టల్ గ్రీన్. ఇది వచ్చేసరికి పేస్టల్ గ్రీన్. ఎంత బాగుందో చూడండి కలర్ అయితే కూడాను. మధ్యలో అంతా కూడా ఇట్లా మనకి ఏమంటారు, ఇది లోటస్ డిజైన్ కూడా వచ్చిందండి. నేను అది చెప్పడం మర్చిపోయాను, ప్రతిసారికి అలానే వచ్చింది. సో ఇట్లా వస్తుంది అనమాట బోర్డర్ స్టైల్. ఇది మొత్తం అంతా ఆవులు కృష్ణుడితోటి చాలా బాగా ఇచ్చారు. పళ్ళు అంతా ఒకలాగే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. సో ఇది 4600. ఇంకొక కలర్ వచ్చేసరికి ఇది లాస్ట్ కలర్, గ్రే కలర్ అయితే చిన్న వేరియేషన్ ఉంటుంది అండి, లైట్ లిటిల్ బిట్ వేరియేషన్. అన్ని పేస్టల్ షేడ్స్ అంటేనే లైట్ షేడ్స్ కదా అండి, అది మీరు ప్రిపేర్డ్గానే తీసుకోండి, క్లియర్గా చూసుకొని. సో ఇది ఇలా వస్తుంది. ఎంత బాగుందో చూడండి. ఇట్లాంటివి ట్రై చేయండి, కొత్తగా ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్ స్టైల్ కాదు కదా, టీనేజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అనమాట ఇలాంటివి. సో అదనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకిది పిచ్ వై బ్లౌజ్ వస్తుంది. 4600లో ఉంది. అంతే, అయిపోయింది ఈ వీడియో. చక్కగా చాలా బాగున్నాయి శారీస్ అయితే, మిస్ చేసుకోవద్దు. వచ్చేదంతా ఇంకా ఫెస్టివల్స్ కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ తోటి రోజు మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను. చక్కగా మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి అండి. లైక్ చేయండి, అందుకని కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంతే మీరు చేయాల్సిన పని. చక్కగా పర్చేస్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.